రైతు సోదరులకు నమస్కారం. మనం ఈరోజు టమాటా పొలాన్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ప్రధానంగా ఎక్కువగా ఉన్నటువంటి సమస్య ఏదంటే ఈ యొక్క పాము పొడ తెగులు. దీన్ని లీప్ మైనింగ్ అంటారు. ఇక్కడ చూడొచ్చు మీరు, ఆకుల యొక్క భాగంలో ఒక మైనింగ్ లాగా ఉంది. దీన్ని తెలుగులో వచ్చేసి పాము పొడ తెగులు అంటారు. ఎందుకంటే పాము పొడలాగా ఈ విధంగా ఆకుల మీద ఉంది కాబట్టి తొలి దశలో ఇలా ఉంటుంది. దీన్ని అందుకే పాము పొడ తెగులు అంటారు. ఇది ముదిరి పెద్దదైందంటే ఈ విధంగా ఎక్కువ అయిపోయేసి, ఈ విధంగా ఆకులు డ్రై అయిపోయేసి, ఈ విధంగా ఎక్కువ పండు మాగిపోయేసి ఆకు రాలిపోవడం జరుగుతుంది. ఇది వచ్చిందంటే పొలంలో ఎక్కువగా పంట చూడడానికి వికారంగా ఉండి చాలా ఇబ్బందిగా ఉండి ఆకులు అనేది ఈ విధంగా డ్యామేజ్ అయిపోయి పత్రహరితం అనేది లేకపోవడం వల్ల, కిరణీయ సమయక్రియ జరగకపోవడం వల్ల మొక్క ఎదుగుదల లేక, దిగుబడి లేక రైతుకు చివరిగా మనకు దిగుబడి మీద భారీ ప్రభావం చూపించేసి పంట డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని మనం సకాలంలో గుర్తించి ఎక్కడైనా ఇలాంటి సిమ్టమ్స్ మనకు తొలి దశలో ఇలాంటి ఎక్కడైనా కనిపించినాయంటే పాము పొడల్లాగా వీటిని మనం తీసేసి ఏరి పారేసి దూరంగా గట్టు అవతల పడేయడం కానీ కాల్చివేయడం కానీ చేయాలి. ఎందుకంటే ఇందులో లార్వా అనేది చాలా చిన్న లార్వా అనేది ఉంటుంది. ఇది వచ్చేసి లార్వా, ప్యూపా, తర్వాత ఎగ్గు దశ. మనకు లార్వా, ప్యూపా అడల్ట్ దశలో గుడ్లు పెట్టడం జరుగుతుంది. ఒక ఈగ అనేది ఉంటుంది, ఎల్లో ఈ గ్రీన్ కలర్ ఎల్లో కలర్లో అనేది ఒక ఈగ అనేది ఉండి ఆ ఈగ గుడ్లు పెట్టడం వల్ల ఈ లార్వా పిగిలి ఈ విధంగా ఆకులకు చేరి ఆకులు చాలా సన్నగా ఉండి ఆకులకు మైనింగ్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ యొక్క మనం తొలి దశలో గుర్తించినాక మనకు సైనాంట్రోని ప్రోల్ అని చెప్పేసి 1.8 ml 1 లీటర్ నీటికి కలుపుకోవడం కానీ, లేకంటే దాన్ని 360 ml ఒక 200 లీటర్ల నీటి కలిపి ఒక పిచికారి చేసినట్లయితే ఈ యొక్క పాము పొడ తెగులను సమూలంగా నివారించవచ్చు అని తెలియజేస్తూ, టమాటా వేసిన ప్రతి రైతుకి ఈ విషయాన్ని చేరవేయండి. ఇది ఎక్కువ ప్రమాదకరమైన సమస్య కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకొని దీని బారి నుంచి అందరూ బయటపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.